నిజనే సాజని జనే సాజని జని జనే జని సరి గరి జని సగరి జని సరి గరి గరి జని సరి గమా మా ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో మిమ్మల్ని గణపరిచి మహిమపరిచి ఆరాధించడానికి మా పట్ల మీరు చూపించిన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి మీ బిడ్డలు ఆయా ప్రదేశాల నుంచి మీ దగ్గరికి వచ్చారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. మీ కొరకు మహిమకరంగా బ్రతుకున్నట్లు మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకోవడానికి మమ్మల్ని మీరు బ్రతికుంచుతున్నారని మా సజీవత్వానికి కారణాన్ని తెలుసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈరోజు దేవుణ్ణి మహిమకరంగా వారం అంతా కూడా మనం జీవించి దేవుని యొక్క మేలుని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరచడానికి ఈ ప్రాంతంలోకి మనం వచ్చి ఉన్నాం. ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి వాక్యాలు, దానిలో రాయబడినటువంటి సంగతులు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదివితే అర్థం కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని మనకు అర్థమవుతుంది. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్తలో 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 9వ వచనంలో, మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టకూడదంట. ఏం చేయకూడదు? భూమి మీద ఎవ్వడికి తండ్రి అని పేరు పెట్టద్దు. ఇదేంటి విచిత్రంగా ఉంది. మరి మా నాన్నని నాన్న అనకూడదా? అసలు గవర్నమెంట్ వారే మన అప్లికేషన్స్లో మీరు ఫిల్ చేసేటప్పుడు తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకులు అని ఉంటుంది. దాంట్లో మీ తండ్రి పేరు కానీ మీ అమ్మ పేరు కానీ లేదా మీరు ఎవరి దగ్గర పెరుగుతున్నారో వాళ్ళ పేరు కానీ రాయాలి మనం. అలాంటిది దేవుడు అంటున్నాడు, భూమి మీద ఎవ్వడికి తండ్రి అని పేరు పెట్టద్దు అంటాడేంటి? అలాగని దేవుడు చెడ్డోడా? ఎందుకన్నాడు? భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు అంటే ప్రపంచానికి తండ్రి అని పేరు పెట్టొద్దు ఎందుకో చెప్పాడు. ఏమన్నాడు? మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టకండి, ఒక్కడే మీ తండ్రి. పేరు పెట్టవలసి వచ్చిందనుకో చాలా మందికి తండ్రి 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 అని పెట్టాలి. ఎందుకంటే యాకోబులు చాలామంది ఉంటారు, దావీదులు చాలామంది ఉంటారు, భాస్కర్ రావు గారు చాలామంది ఉంటారు, సూర్యారావు గారు చాలామంది ఉంటారు, పండులు చాలామంది ఉంటారు కదమ్మా, మేరీ చాలామంది ఉంటారు, మరియా చాలామంది ఉంటారు కదా. అలాగా ప్రజలలో చూస్తే ఇన్ని కోట్ల మంది జనాభాలో పేరు అనేది ఒక గుర్తింపు కోసం మనం పెట్టుకున్నాం, మనల్ని గుర్తించడం కొరకు. అదే దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద ఎవ్వనికైనాను తండ్రి అని పెట్టకండి, ఎందుకంటే ఒక్కడే ప్రపంచానికి తండ్రి. లోకానికి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. ఎందుకు ఒక్కడేనండి అంటారా? ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఏమండి, దేశానికో దేవుడు పోయింది, దేశానికో దేవుడు పోయింది, ఏమండి, కులానికో దేవుడు వచ్చింది, మతానికి ఒక దేవుడు వచ్చింది, ఇకపోతే కుటుంబానికి ఒక దేవుడు కూడా ఉన్నారండి, అలా కూడా వచ్చింది. ప్రియులరా, నేను అడుగుతున్నాను ఈ సమాజాన్ని, ఏ దేవుడు ఒక్కడు సరిపోడా? ఇప్పుడు నా ఒక్కడి వల్ల ఈ టేబుల్ బయట పెట్టలేమనుకోండి, మీ సహాయం కోరుకుంటాను, మీ సహాయం కోరుకుంటాను నేను, అవునా?
ఇక్కడ పెద్ద బండరాయి ఉంది, ఇది నా ఒక్కడ వల్ల వెళ్ళదు కనుక, మొయ్యలేను కనుక ఇంకొకరి సహాయం కోరుకుంటాను. మన ఇద్దరి వల్ల అవ్వదు కనుక ఇంకొకరిని పిలుచుకుంటాం. మన 10 మంది వల్ల అవ్వదు కనుక ఒక 50 మందిని పిలుచుకుంటాం. అంతేనండి. మన వల్ల కాకపోతే ఇంకొకరి సపోర్ట్ కోరుకుంటాం మనం. అలాగా ప్రపంచంలో దేవుడు అనే ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరైనా సర్వశక్తిమంతుడు, శక్తిలో లోపం లేనివాడు. ఆయన 50 మందిని పిలిచి నేను సాయం పట్టాను అనుకోండి, నేను బలవంతున్నేంటి, నా దగ్గర బలం లేకే కదా మీరు వచ్చారు, అవునా? కాబట్టి ప్రపంచానికి కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరో వెతికి పట్టుకునే తీరిక లేక లోకం ఇలా అయిపోయింది, ప్రపంచం ఇలా మారిపోయింది. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఎవరైనా అంటారండి అలాగని ఈ దేవుడికి ఏమన్నా కుళ్ళితనమా కదా? అప్పుడప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, యథార్థంగా నీతిగా ఉండే భర్త ఏమంటాడు తెలుసా? నువ్వేంటి అక్కడ ఆళ్ళతో మాట్లాడుతున్నావు, నీకు తాడి కట్టిన భర్తనే నేను, ఆడు ఈడు ఈడు అంటాడా? ఏమంటారు? నేనే పౌరుషమైన భర్త. పౌరుషమైన భర్త చెప్పే మాటది. అలాగా ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అందరికీ తండ్రి. ఎంతమందికి తండ్రి? అందరికీ తండ్రి. మీకు తండ్రి, నాకు తండ్రి, అమెరికా వాళ్ళకి తండ్రి, పాకిస్తాన్ వాళ్ళకి తండ్రి, ఇండియా వాళ్ళకి తండ్రి, అందరికీ తండ్రి దేవుడు. ఎంత గొప్ప తండ్రో చూడండి, ఎంత మంచి దేవుడో చూడండి. అని ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు, మరియు మీరు ఇంకో మాట చెప్తున్నాడండి, మనుషులంట ఏమని పిలవకూడదంట, గురువులని పిలువబడకండి అంటున్నాడు. ఏమండి గురువు గారు అనొద్దా? విద్య నేర్పించిన వాడిని ఏమంటాం మనం? గురువు అంటాం కదండి. ఏమంటారా? విద్య నేర్పించిన ఆయన ఏమంటాం? గురువు గారు అంటాం కదా. వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా, మాటి మాటికి వాళ్ళ గురించి చెప్పుకుంటాం కదా. ఏమండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎవరి దగ్గర అయితే దర్శకత్వం నేర్చుకున్నాడో ఆయన మా గురువు గారండి అంటారు. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర ఎవరైతే విద్య నేర్చుకుంటున్నారో ఆ పిల్లలు మీ గురువు ఎవరయ్యా అంటే ఏమంటారు? పలానా ఆయనండి అంటారు. అంతెందుకు, మీకు వెల్డింగ్ వర్క్ నేర్చుకున్నారనుకోండి, మీకు వెల్డింగ్ వర్క్ నేర్పింది ఎవరా, మీ గురువు ఎవరా అంటే పలానా ఆయనండి అంటాం. మరి ఇన్ని రకాలుగా మనకి వర్క్ నేర్పించిన వాళ్ళని, పని నేర్పించిన వాళ్ళని గురువు 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 అని చెప్పుకుంటున్నామే. విద్య నేర్పించిన వాళ్ళు ఏమంటున్నాం? మా గురువు గారండి అంటున్నారు. కల్పన చావ్లా అనే ఆవిడ విన్నారు ఎప్పుడైనా పేరు మీరు? బెంగళూరు రాష్ట్రం నుంచి అమెరికా దేశానికి అంతరిక్షంలోకి వెళ్ళడానికి సెలెక్ట్ అయినటువంటి భారతీయ ఏకైక మహిళ. ఆవిడ పేరేం పేరు? కల్పన చావ్లా. ఆవిడ బెంగళూరుకి చెందిన ఆవిడ, కర్ణాటక. అక్కడ నుంచి అమెరికా అంటే ఎలాంటి దేశం అండి? అక్కడే చాలామంది తలల పండిపోయిన వాళ్ళు ఉంటారు, మహామేధావులు ఉంటారు. అయినా సరే మన భారతదేశంలో ఒక గొప్ప తెలివితేటలు కలిగిన ఒకే ఒక మహిళ, 1000 మందిలో ఆవిడ అమెరికాలో ఉన్న నాసాకి, అంతరిక్ష పరిశోధన శాలకి సెలెక్ట్ అయింది. ఆవిడ ఎన్ని పుస్తకాలు చదివిందో, ఎంత తెలివైందో. అలాంటి ఆవిడ ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్ళటానికి అమెరికాకి సెలెక్ట్ అయిందని విన్నారో, ఆవిడికి చిన్నతనం నుంచి విద్య నేర్పించిన గురువుగారు కల్పన చావ్లా నా స్టూడెంటు, నా శిష్యురాలు, ఆవిడకి నేను గురువుని అని చెప్పుకుంటున్నారు. అలాగే మనం కూడా మనకు విద్య నేర్పిన వాళ్ళు ఏమంటాం? మా గురువుగారండి అంటారు. గురు పూజోత్సవం ఉంది సెప్టెంబర్ 5. ఏం తమ్ముడు? ఉపాధ్యాయుల దినోత్సవం. ఏంటది? ఉపాధ్యాయుల దినోత్సవం, గురువుల దినోత్సవం సెప్టెంబర్ 5. వింటున్నారమ్మా? పిల్లలు ఆడుకుంటున్నారా? వినాలి. ఇలాంటి సబ్జెక్టులు కానీ, ఇలాంటి బోధ కానీ మీకు ఎక్కడ కనపడదు. బాగా వినాలి మీరు. ఏమా? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు
వచ్చి వెళ్ళిపోకూడదు, నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఏమ్మా పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అక్షంతలు వేసి వచ్చేయకూడదు. ఏం చేయాలి? భోజనం చేయాలి, లేకపోతే అవన్నీ మిగిలిపోతాయి. అలాగా ప్రపంచంలో దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ పండితులై రావాలి. అలాంటిది ఎక్కడా లేదు. సభలకు వెళ్ళినా అలాగే ఉంటారు, చర్చికి వెళ్ళినా అలాగే ఉంటారు, ఇంకో దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటారు. ఆ దేవుడి కోసం చెప్పేవాళ్ళు ఎవరో వాళ్ళే అలాగ మాట్లాడుతూ ఉంటారు, ఇలాగ కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. అది దైవత్వం కాదు. పరిపూర్ణమైన భక్తి జీవితంలోకి రావాలి. దేవుడు అంటున్నాడు, ఎవ్వడికి నీ భూమి మీద గురువు అని పిలవకండి. మరి ఏమంటారండి? విద్య నేర్పిన వాళ్ళని ఏమంటారు? మెకానిక్ వర్క్ నేర్పిన ఆయన ఏమంటారు? తాపీ మేస్త్రి వర్క్ నేర్పిన ఆయన ఏమంటారు? వడ్రంగి పని నేర్పిన ఆయన ఏమంటారు? చదువు నేర్పిన వాళ్ళని ఏమంటారు? ఎక్కడో ఏదో లోపం ఉందన్నమాట. దేవుడు అంతటి వాడు, మరి మనకు వాళ్ళ గురువులే కదా. కానీ వాళ్ళని గురువులు అని పిలవద్దని ఎందుకంటున్నాడంటేనండి, గురువులుగా చెప్పవలసింది ఇంకొకటి చెప్పట్లేదండి ప్రపంచం. ఏం చేయలేదు? గురువులు శిష్యులకు చెప్పవలసింది ఇంకోటి పక్కన పెట్టేశారు. అప్పుడు ఆలోచించాను నేను బైబిల్లో, ఎందుకు ఎలాగన్నాడు దేవుడు. అది మన స్పెషల్. మనం చెప్పే బైబిల్ టీచింగ్కి, దేవుని మాటలకి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, నేను ఎప్పుడు వాక్యం చెప్పనండి. యూట్యూబ్లో నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని కానీ, నాకు ఎక్కువ వ్యూస్ రావాలని కానీ అసలు ఎప్పుడు ఉండదు. నాకు అలాంటి ఆలోచనలు ఉండవు. అందుకే ఏదో ఒకటి మాట్లాడి అందులో పెట్టేస్తున్నారు మన వాళ్ళు చాలామంది. ఎందుకంటే జనం పెరుగుతారు, బాగా చూస్తారని. కానీ నాకు అలాంటి ఆశలు. మీరు చూడండి, వారానికి ఒక ప్రసంగమే, చూసినట్టు బాగుపడతాడు, లేకపోతే పోతారు. మీరు ఇంకా మాట్లాడి పెట్టండి అంటారు. మాట్లాడితే మా శక్తి ఉండదండి కదండి. మీరు మాట్లాడి పెడతా ఉండండి, వినేసిపోతా ఉంటున్నారు. వినేసిపోవడానికి కాదు, ఒక్క ప్రసంగం విన్నా చచ్చిపోయాక గుర్తుండాలి. మనలో మార్పు కలగాలి. మనలో మార్పు కలగనప్పుడు ఎన్ని వింటే సుఖమేంటి, ఎన్ని మాట్లాడితే సుఖమేంటి. నేను ఎన్నైనా మాట్లాడగలను. 20 సంవత్సరాల నుంచి చెప్పింది చెప్పకుండా చెప్తున్నాను బైబిల్లోంచి. నేను 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను బైబిల్ నేను కదా. ఎన్ని ప్రసంగాలండి బాబు, ఎన్ని పబ్లిక్ మీటింగ్స్ అండి బాబు, ఎన్ని రాష్ట్రాలండి బాబు, ఎన్ని జిల్లాలండి. ఎంత గొప్ప వాక్యం అండి. పిల్లరా, ఎవరును భూమి మీద ఎవరికి గురువులు అని పిలవకండి. ఎందుకంటే గురువు గారు విద్య నేర్పిన శిష్యుడికి చెప్పవలసింది చెప్పట్లేదు. సెకండరీ థింగ్ లేదు. విద్య నేర్పించి వదిలేస్తున్నారు. నేను బైబిల్ కాలేజీలు కూడాను, మీరు ఏ కాలేజీలో ట్రైనింగ్ అయ్యారన్నారనుకోండి, ఏసీటీసీలో ట్రైనింగ్ అయ్యాం సార్, శరంపూర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యాం సార్, లేదా అపోలో యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యాం సార్ అని చెప్తారు బైబిల్ కాలేజీ కూడా. మీ గురువు గారు ఎవరంటే పలానా పాస్టర్ గారండి, పలానా ఆయనండి అని చెప్తూ ఉంటారు. కానండి గురువులు గురువుగా ఎందుకు వాళ్ళని పిలవద్దన్నాడంటే దేవుడు, గురువులు చెప్పవలసింది ఇంకొకటి ఉందండి, అది చెప్పట్లేదు ఎవరును. గురువు అంటే విద్య మాత్రమే నేర్పించి వదిలేసేవాడు కాదు. ఈరోజు చూడండి, కళాశాలలు, యూనివర్సిటీలు, ఏమంటే డిగ్రీ కాలేజీలు ఉంటాయి కదా. డిగ్రీ కాలేజీలో 3వ సంవత్సరం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు కదా. లాస్ట్ 3rd ఇయర్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ కలిసి డబ్బులు వేసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళకి పార్టీ ఏర్పాటు చేస్తారు, ఫంక్షన్. ఏమంటారు దాన్ని? ఫేర్వెల్ పార్టీ, లేదా సెండ్ ఆఫ్ పార్టీ ఏదో ఉంటుంది కదా. వెరీ గుడ్. డబ్బులు వేసుకుని చక్కగా చేసుకుంటారు. ఇంతకీ అక్కడ ఏం చేస్తారు? మాస్టర్లు కూడా ఒప్పుకుంటారు దానికి. మీరు అందరూ కలెక్ట్ చేసుకుని జెండాలు అంటిస్తారో, బిల్డింగ్లు పడగొడతారో మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, చక్కగా మంచి ఫంక్షన్ చేయండి అంటారు. తీరా అందరికీ పార్టీ ఇచ్చి, కేకులు ఇచ్చి, డ్రింకులు ఇచ్చి, బిర్యానీ చేయించి, ఇంతకీ లాస్ట్లో ఎలా పంపిస్తారో తెలుసా? డ్యాన్సులు అండి. కాలేజీల్లో ఏముంటాయి? డ్యాన్సులు. ఆడపిల్లలు సినిమా యాక్టర్లు మించిపోయి ఆడుతూ ఉంటారు డ్యాన్సులు కదా. దానికి మళ్ళా అవార్డులు, దానికి మళ్ళా ప్రైజులు, అలాగా సెండ్ ఆఫ్ అలాగే ఇస్తారన్నమాట.
కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి పార్టీ ఇస్తారు, అప్పుడు డ్యాన్స్లే. కాలేజీలోంచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు పార్టీ ఇస్తారు, అప్పుడేంటి, అప్పుడు డ్యాన్స్లే. మరి కళాశాల అనగానే దేవాలయంలాగా భావించేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి? అక్కడ విద్య నేర్పించే ఆ పెద్ద ఆయన ఎలాగ ఉండాలి? అక్కడికి వెళ్ళి నేర్చుకునే పిల్లలు ఎలాగ ఉండాలి? అలా ఉన్నారా ఈరోజు? టీవీలో వార్తల్లో మీరు చూస్తుంటే రోజుకు ఒక చిన్నారి చచ్చిపోతుంది, రోజుకు ఒక పాప చచ్చిపోతుంది, రోజుకు ఒక అబ్బాయి చచ్చిపోతున్నాడు, రోజుకు కుటుంబం గొళ్ళుమనిపోతుంది. మన ప్రాంతాల్లో మీరు చూస్తుంటే విలవిల్లాడిపోతున్నారు. చిన్నతనం నుంచి మమకారంతో పెంచుకున్న తండ్రి పిల్లలు చచ్చిపోతుంటే బెంబేలెత్తిపోతున్నారు, పాపం ఏడ్చేస్తున్నారు. దీనికి అందరికీ కారణం ఎక్కడుంది? ఎక్కడుంది? నైతిక విలువలు కలిగిన విద్య ఉందా ఈరోజు? ఒకసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థలో నైతిక విలువలు, మారల్ యాక్టివిటీస్ అంటారు కదా, నైతిక విలువలు కలిగినటువంటి విద్యా వ్యవస్థ ఉందా? ఈరోజు చదువు అంటే డబ్బండి. విద్య ఏమైంది? ధనమైపోయింది, డబ్బు. ఉద్యోగానికి డబ్బు కట్టి జాయిన్ అయ్యారంటే పర్వాలేదు, చదువుకోవడానికి డబ్బు కట్టాలి, కొన్ని లక్షలు కట్టాలి. అలాగైపోయింది. విద్య రోడ్డు ఎక్కేసింది, వైద్యం రోడ్డు మీద ఉంది. ఈరోజు చిన్నతనంలో ఎక్కడో 10 గ్రామాలకు ఒక హాస్పిటల్ ఉండేది, అదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. విన్నారమ్మా? 10 గ్రామాలకి ఒక హాస్పిటల్ ఉండేది, అదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అందరూ అక్కడికి వెళ్ళి చూపించుకునేవారు. ఈ ల్యాబొరేటరీలు లేవు, ఈ డాక్టర్లు లేరు, ఈ వైద్యం లేదు. ఎందుకంటే ప్రజలకు అన్ని జబ్బులు లేవు, చక్కగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసాయి. రోడ్డు మీద మీరు చూడండి, టీవీలో మీరు చూడండి, వార్తల్లో మీరు చూడండి, మా హాస్పిటల్కి రండి, అన్ని రోగాలు తగ్గించేస్తాం. వైద్యం రోడ్డు ఎక్కేసింది, విద్య రోడ్డు ఎక్కేసింది. మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి. ఇప్పుడు సీట్ వెళ్ళదనుకోండి, లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిపోండి. చదువు మాయలో, చదవాలనే పిచ్చిలో లక్షలు లక్షలు తగలేస్తున్నా సరే పిల్లలకి దేవుని భయం కానీ, తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ, సమాజంలో ఒక మనిషి ప్రేమించుకునే విధానం కానీ నేర్పేటట్లుగా ఈ లోకం లేదు. అలాంటి వాళ్ళని గురువులను పిలిచేది. ఏం చేయాలి? పిల్లలు 3వ సంవత్సరం పూర్తి చేసుకుని, లేదా 2వ సంవత్సరం పూర్తి చేసుకుని, లేదా కాలేజీలో లేదా హై స్కూల్లో విద్యను పూర్తి చేసుకుని బయటికి వెళ్తుంటే మాస్టర్లు అందరూ కలిసి పిల్లలకి ఏం చెప్పాలి? బైబిల్ కాలేజీలో విద్య నేర్పించే ప్రొఫెసర్స్ ఉంటే మీ దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళకి మనం ఏం చెప్పాలి? నా దగ్గరికి వచ్చి మీకు ఏం చెప్పాలి నేను? అది లేదు ఈరోజు. ఒక మనిషి మహాత్ముడిగా సమాజంలో కనపడడానికి, లేదంటే ఒక విశ్వాసి బయట విశ్వాసిగా కనపడడానికి కావలసిన వర్తు ఈరోజు ఇవ్వట్లేదు. బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్చుకుని వచ్చేసారంటే బయట మామూలుగా ఉన్నారు, అక్కడ మామూలుగా ఉన్నారు, ఏం లేదు. ఎందుకు లేదంటే గురువుగా నేర్పించవలసింది ఇంకొకటి ఉంది, నేర్పించలేదు. అదే క్యారెక్టర్. పిల్లలకి ఏం చెప్పాలి? అమ్మా, మీరు డిగ్రీ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్నారు కదా, ఈ డ్యాన్స్లో, మరి ఈ గంతులు, ఈ సినిమాలు, ఈ షికార్లు, ఇవన్నీ పక్కన పెట్టండి. విద్య నేర్పించిన మాకు, మీ కొరకు లక్షలు లక్షలు ఖర్చు చేసిన మీ తల్లిదండ్రులకి, మిమ్మల్ని కన్న దేవుడికి మంచి పేరు తీసుకురావాలమ్మా అని ఒక్క మాట చెప్పరు. అలా చెప్పేది బైబిల్ ఒకటే. అందుకే భూమి మీద ఎవరిని గురువు అని పిలవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎందుకంటే ఆయనే చెప్పాడు క్యారెక్టర్ గురించి, ఆయనే చెప్పాడు. తన దగ్గర శిష్యులుగా చేరిన వాళ్ళందరికీ ఏమి నేర్పించాడు? వాక్యం నేర్పించాడు, ప్రేమ నేర్పించాడు. ఎవరి దగ్గర అన్యాయంగా మీరు తీసుకోకుండా అన్నాడు. ఇంకేం చెప్పాడు తెలుసండి? మీరు సువార్తకి వెళ్తున్నప్పుడు సంచి తీసుకెళ్ళకండి, ఎందుకంటే పాస్టర్ గారిని గౌరవించి ఏదోటి మీకు ఇస్తారు.
సంచి చూస్తే ఏమిస్తారా? మీ ఇంటికి వచ్చాను నేను, సంచి తగిలించుకొని వచ్చాను, ఏం ఇస్తారు నాకు? అయ్యో అన్నయ్య గారు సంచి తగిలించుకుని వచ్చారు కదా, ఏమి ఇవ్వకపోతే ఎలాగని చెప్పేసి ఏమిస్తారా? బియ్యమో ధాన్యమో పంచదారో ఏమీ లేకపోతే ఏ మొక్కజొన్న గండిలో ఏది ఇస్తారు నాకు. అలా కూడా తీసుకెళ్ళొద్దు అన్నాడు. నైతిక విలువలు నేర్పించాడు క్రీస్తు. క్రీస్తు బోధన విధానంలో ఆయన కూడా 12 మంది శిష్యులను తయారు చేశారు. 12 మంది 12 అణుబాంబులు లాంటి వాళ్ళు. 12 మంది జ్ఞానంలోనండి, కోపంలో కాదు. 12 మంది 12 బాంబులు లాంటి వాళ్ళు. కష్టానికి తట్టుకునేటట్టుగా నేర్పాడు, శ్రమలకు తట్టుకునేటట్టుగా నేర్పించాడు, పస్తులకు ఉండేటట్లుగా నేర్పించాడు. అంతేకాదు ప్రేమని, దయని, కనికరాన్ని నేర్పించాడు. కాబట్టి ఆయనకు మించిన గురువు ఎవరుంటారు? ఆలోచించండి. ఆయనకి మించిన గురువు ఎవరుంటారండి? దేవుని బిడ్డలారా, అందుకనే భూమి మీద ఎవరిని మీరు గురువు అని పిలవబడకండి. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎందుకని? ఆయన ఒక్కడే మీ గురువుగా ఎందుకని అంటే ఆయన నేర్పించిన విధానం భూమి మీద కూడా పరలోకంలో కూడా 2 చోట్ల మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే భక్తి జీవితపు విధానాన్ని నేర్పించాడు. ఇది వీళ్ళు నేర్పరు. మాస్టారు పాఠాల వరకు చెప్తారు, సంగీత విద్వాంసుడు సంగీతాన్ని నేర్పిస్తాడు, అవునా? మెకానిక్ గారు మెకానిక్ వరకు నేర్పిస్తాడు, వడ్రంగి మేస్త్రి గారు వడ్రంగి పని నేర్పిస్తాడు. రే అబద్ధం ఆడకరా, దొంగతనం చేయకూడదురా, ఒరే వర్క్ నేర్చుకుని వెళ్తున్నావు కదా, ఎవరిని మోసం చేయకు, ఎంత పని చేసావు అంతే తీసుకొని ఎవరని చెప్తాడా మీకు? ఏ గురువు అయినా ఏ శిష్యుడికైనా చెప్పాడు ఇలాగా? అలా చెప్పిన ఆయన ఒకే ఒక్కడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నిజమండి. నైతిక విలువలు, మారల్ వాల్యూస్ ఎవరు నేర్పరండి. గురువులు ఎవరు నేర్పించరు, అలా చెప్పరు. మీకు ఎవరైనా చెప్పారా? మనం కూడా చదువుకున్నాం కదా. నేను డిగ్రీ చదువుకున్నాను, ఎప్పుడు కూడా మా లెక్చరర్స్ అబ్బాయిని బయటికి డిగ్రీ పూర్తి చేసుకుని వెళ్తున్నావు కదా, ఇలాగ ఉండాలి అబ్బాయి, ఎలాగ ఉండాలి అలాగ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. హై స్కూల్లో చెప్పలేదు, బోర్డు స్కూల్లో చెప్పలేదు, జూనియర్ కాలేజీలో చెప్పలేదు, డిగ్రీ కాలేజీలో చెప్పలేదు, టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను నేను దోపిచర్లలో, అక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పరు. బైబిల్ కాలేజీలో కూడా చెప్పలేదు. బైబిల్ కాలేజీల్లో కూడా ఎక్కడో చెప్పపోతే పోన్లేండి, దేవుడి దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడనే చెప్పలేవుద్దా? పాఠాలు రావడమే పరమార్థం కాదురా. నీవేమైతే బోధిస్తున్నావో, ఏ పరిశుద్ధిని గురించి అయితే నువ్వు వెళ్ళి ప్రకటిస్తున్నావో ఆ పరిశుద్ధికి కళంకం రాకుండా ఉండాలి నీ జీవితం అని చెప్పేవాళ్ళు ఉంటారా? అలా చెప్పాడు పౌలు. సూపర్ అండి. తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు. తిమోతి అంటే ఎవరు? పౌలు గారి యొక్క శిష్యుడు, ఆత్మీయ కుమారుడు. తీతు అని, ఒనేసిఫోరు అని, ఫిలోమోన్ అని ఎంతమందికి దైవ విజ్ఞాని నేర్పించాడో పౌలు. అందులో తిమోతి చాలా గొప్పవాడు. తిమోతి గారు చాలా గొప్పవాడు. ఆ తిమోతికి రాస్తూ ఆయన ఏం చెప్పాడంటే, తిమోతికి ట్రైనింగ్ ఇచ్చి, తిమోతికి వాక్యం నేర్పించి, తిమోతికి లేఖనాలన్నీ వివరించి చెప్పి ప్రయోజకుని చేసి బయటికి పంపేటప్పుడు ఏం చెప్పాడో చూడండి. అది చెప్పట్లేదు ఈ ప్రపంచం. ఏం చెప్పాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు వినాలి బాగా. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలనని
హెచ్చరించిస్తున్నాడంట. అబ్బా ఏం ట్రైనింగ్ అండి బాబు, ఎంత బాగుందండి. విద్యను అభ్యసించామంటే మరి ఇంత చదువుకున్న వాళ్ళు సమాజంలో ఎందుకు అరాచకాలు సృష్టిస్తున్నారంటే కారణం ఏంటంటే ఇది లేదు. ఎంటెక్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు విద్యలు చూస్తుంటేనేమో జానడు ఉంటున్నాయి డిగ్రీలు. క్యారెక్టర్ కొలవడానికేమో కనీసం అంగుళం కూడా ఉండలేదు. అందరూ కాదు, కొందరు. ఆ కొందరు చాలు ప్రపంచం నాశనం అయిపోవడానికి కదా. ఏం చెప్పాడో చూడండి. పౌలు గారి దగ్గర తిమోతి విద్యను అభ్యసించి బయటికి వెళ్తున్నాడు. నువ్వేం చేస్తావంటే తిమోతి, అందరి కొరకు ప్రార్థన చేయి, సంపూర్ణమైన భక్తి, మలినం లేని భక్తిగా మంచిగా ఉండేలాగా నువ్వు ఆ సమాజం మధ్య నువ్వు బ్రతకాలి. ఇంకో వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 11-12 వచనంలో తన దగ్గర తర్ఫీదు పొంది బయటికి వెళ్తున్న తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్పారో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. ఎవరు? పౌలు దగ్గర శిష్యరకం చేసి విద్య నేర్చుకున్న తిమోతికి బయటికి పంపించేటప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఏమండి, కళాశాల నుంచి పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఉపాధ్యాయులు ఇలాంటివి చెప్పాలి. బైబిల్ కళాశాలలో తమ దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలకి ఇలా చెప్పాలి. పరీక్షలు రాసాం, ఎంబీటీహెచ్లు చేసాం, బీబీటీహెచ్లు అయిపోయినాయి, పిహెచ్డీ చేసాం అంటున్నామే. చేసావు, గొప్పగా చదువుకున్నావు, మంచి విద్యను అభ్యసించావు, కానీ క్యారెక్టర్ ఏది? అది ఎవరు నేర్పిస్తారు? ఎవరైతే మనకు సర్టిఫికెట్లు ఇస్తున్నారో, ఎవరైతే మనకు విద్య నేర్పిస్తున్నారో, ఎవరైతే మనకు వాక్యం చెప్తున్నారో వాళ్ళే ప్రతి వాళ్ళకి ఈ విధంగా చక్కని స్థితిలోకి నడిపించాలి. ఏమంటున్నాడు? ఈ సంగతులను వారికి ఆజ్ఞాపించి బోధించము. చూసారా? బోధించు తిమోతి, నేను నీకేం నేర్పించానో, ఏం ట్రైనింగ్ ఇచ్చానో నువ్వు వెళ్ళి బోధించు. బోధించి ఏం చేస్తావంటే నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరించబ్బా. ఎంత మంచి మాటలండి. బయటికి వెళ్తున్న వాడికి తర్ఫీదు పూర్తి చేసుకుని, ట్రైనింగ్ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న వాళ్ళకి పౌలు గారు ఎలా చెప్తున్నాడు చూడండి. వెళ్ళి నువ్వు బోధించు, అన్ని రకాల పాపాల్లో నిమగ్నమైపో అని చెప్పట్లేదు. బోధించు, కానీ నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకూడదు. ఫలానా వాడు ఫలానా అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అనకూడదు. ఫలానా వాడు చర్చికి వచ్చే ఫలానా వాళ్ళతో రాంగ్గా ప్రవర్తించాడు అని అనకూడదు. ఫలానా వాడి దగ్గర ట్రైనింగ్ అయిన వాడు ఫలానా చోట్ల ఇలాంటి పని చేశాడు అని ఎవడు అనకూడదు. అవసరమండి ఇది? అవసరం కదా? అవసరం అండి బాబు. విద్య ఒక్కటే కాదండి, మనుషులకు కావలసింది విద్య కావాలి. విద్య గొప్పదే, విద్య మంచిది, కానీ విద్య ఒక్కటే కాదు. మీ జీవితంలో మీరు అభ్యసించిన విద్యకి పరమార్థం చేకూర్చాలంటే మీరు దేవుని కోసం బ్రతికే వాళ్ళలాగా, మంచి విలువలు కలిగిన వాళ్ళలాగా, ఎదుటి వాళ్ళతో నువ్వు తప్పు చేసావురా అని వేలెత్తి చూపించుకునేలాగా మనం ఉండకూడదు. ఇదండి ట్రైనింగ్ అంటే. అప్పుడు ఇవ్వాలండి సర్టిఫికెట్. చూసారా? కళాశాలల నుంచి, కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి పిల్లలు ఇవి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పాలి. ఎవడును నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించినవకు. ఎవడు కూడా నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించకూడదు. ఈరోజు తృణీకరిస్తున్నారా లేదా? చాలామంది చర్చలకు ఎందుకు వెళ్తారు? పెద్ద పెద్ద సంఘాల్లో, పెద్ద పెద్ద చర్చిల్లో ఎందుకు వెళ్తారు సంఘాలకి? అందరూ వాక్యం వినటానికి వెళ్ళరు. అందరూ దేవుడి కోసం బ్రతకడానికి సేవ చేయట్లేదు.
అందరూ సమాజాన్ని దేవుని కొరకు బతికించడానికి సేవ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎలాంటి గొడవలు సృష్టిస్తున్నారో, ఎలాంటి పద్ధతుల్లో ఉన్నారో. ఇలాగ అయిపోవడం కారణం ఏంటంటే భయం, భక్తి అనేది మన టీచింగ్లో కనపడటం లేదు. బోధించేవాళ్ళు ఎవరైనా సరే, కళాశాలల్లో కానీ బైబిల్ కాలేజీల్లో కానీ వేరే చోట కానీ ఎక్కడైనా సరే క్యారెక్టర్ గురించి ఎవరు చెప్తారు? అలా చెప్పేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం గురువులు? వాళ్ళని ఎలా గురువు అంటారు? ఆలోచించండి. నీ యవ్వనమును బట్టి ఎవడని తృణీకరించిన హుకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. అబ్బా, ఎంత మంచి మాటలండి. విద్యను అభ్యసించి వెళ్తున్నావే, పవిత్రతలో, మాటలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ టకటకమని పేజీలు తీసి బల్ల గుద్దే చెప్పేకు. బైబిల్ టక రిఫరెన్స్ చాలామంది చూడండి. ఏమండి, బైబిల్ చూడకుండా ఎన్ని రిఫరెన్స్లు చెప్పేస్తారో. కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు కదా, రిఫరెన్స్లు ఎక్కువ చెప్పేసి మ్యాటర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిఫరెన్స్లే తెలుసు కానీ వాక్యాన్ని ఎలా చెప్పాలో తెలియదు. అందుకే మీరు చూడండి, చర్చిల్లో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఓ రిఫరెన్స్లన్నీ కూడా కాగితాలు నిండిపోతూ ఉంటాయి. మన ప్రసంగాలు చూడండి, నేను ఎప్పుడు చెప్పినా 6 రిఫరెన్స్లకి మించి మాట్లాడను. 6 రిఫరెన్స్లకి మించి నేను రేణిగుంట వెళ్ళాను, చిత్తూరు జిల్లా మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ మంచి పెద్ద మీటింగ్స్ పెట్టించారు, మంచి సేవకులు నా చేత. నేను మాట్లాడాను. ఆ పాస్టర్ గారు 2 రోజులు నన్ను అబ్జర్వ్ చేశారు. నన్ను పిలిచిన ఆయన చాలా గొప్ప ఆయన, చాలా పెద్ద పాస్టర్ గారు. అబ్జర్వ్ చేసి నేను వచ్చేసేటప్పుడు మరి లాస్ట్ ప్రసంగ రోజున ముందు మాటలు చెప్పాడు ఆయన. ఏమన్నారు తెలుసండి? ఈయన నేను వాక్యం చెప్పడానికి కొంచెం అప్పటి నుంచి చూస్తున్నాను. మీటింగ్ 3 రోజులు కదా, మొదటి రోజు నుంచి కనిపెడుతున్నాను. ఎప్పుడు చూసినా 6 రిఫరెన్స్లు లేదా 5 రిఫరెన్స్లు గంటన్నర సేపు వాక్యం చెప్తున్నారు. నాకెంత వయసు వచ్చి నేను ఎంత పెద్ద పాస్టర్ అయినా నేనెప్పుడు సాగర్ గారు చెప్పినట్టు చెప్పలేదు అన్నాడండి. నా గొప్ప కోసం చెప్పట్లేదు, నేను ఈగలాగా ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చూసినా ఇన్ని రిఫరెన్స్లు చెప్పేవాళ్ళు మనం చెప్పారు. ఎందుకంటే మనకి ఒక రిఫరెన్స్కి అర్థం తెలిస్తే అన్ని రిఫరెన్స్లు అవసరం లేదు, తర్వాత చెప్పుకోవచ్చు. అర్థమైందా? సమాజానికి రిఫరెన్స్లు తెలియవని కాదు, అందరికీ తెలుసు. కానీ ఆ రిఫరెన్స్లో ఉన్న వాక్యానికి దానికి అర్థం ఏంటో బోధించాలి. అలాగన వాక్యం చెప్పేశానండి అనుకోకూడదు. చెప్పండి, మంచిది. వాక్యాన్ని ప్రకటించాలి. తమ్ముళ్ళు చాలామంది మనకు మంచి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మంచి క్రియలు కూడా కావాలి. విద్య నేర్పించే వాళ్ళ దగ్గర విద్యతో పాటు క్యారెక్టర్ కూడా నేర్చుకోవాలి, ఒబిడెన్స్ నేర్చుకోవాలి. ఏమండి, మరి డిగ్నిటీ నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారా? మరి ఆలోచించండి, నేర్చుకుంటున్నారా? అందుకే ఇలాంటి నేర్పడం లేదు కాబట్టి ఎవరిని గురువులని పిలవకండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచి గురువు అండి, ఎంత మంచి విషయాలు చెప్పాడండి. నువ్వు వెళ్ళి వాక్యం బోధించి ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు ఇతరులకి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు గారు చేయవలసినంత చేసేసారు భూమి మీదకి వచ్చి. అసలు మన పాపాలకి మనం బలైపోవాలి కదా. ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళనే ప్రభుత్వం శిక్షిస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే పోలీసు వారు శిక్షిస్తారు. కానీ పరలోక ప్రభుత్వం చూసారా దేవుడిది? మనం చేసిన పాపాలకి యేసు ప్రభుని శిక్షించాడు. ఎంత డిఫరెంటో చూడండి. ఏమండి, మీ పిల్లలు తప్పు చేశారనుకోండి, మీ పిల్లల్నే శిక్షిస్తారు గవర్నమెంట్, తండ్రులు శిక్షించకూడదు. ఎవరు తప్పు చేస్తే వాడినే శిక్షించాలి. కానీ పరలోక ప్రభుత్వం గురించి ఆలోచించామనుకోండి, కొంచెం డిఫరెంట్ కనపడుతూ ఉంటుంది, తేడా కనిపిస్తుంది మనకి. ఏంటది?
మనం పాపం చేస్తే యేసుప్రభుకి శిక్ష విధించాడు. యేసుప్రభుకి శిక్ష విధించాడు. అంతేనండి, మీరు చేసిన పాపాలకి మీరే క్షమాపణ పొందుకున్నారా? ఏమా, మనం చేసిన తప్పులు మనమే పోగొట్టుకున్నామా? పోరాడామా మనం? ఈ సెల్ ఫోన్లో ఎవరికి ఫోన్ చేసిన ఈ మధ్యకాలంలో చిటిక్కుని వినపడే మాట ఏంటి? కరోనా గురించి ముందు పావుగంట సేపు బుర్ర తినేస్తున్నారు. పావుగంట సేపు ఏమొస్తుంది? కరోనా గురించే. రోజులు బాగోలేవు, నువ్వు చేసే చిన్న పొరపాటు అతిపెద్ద ప్రమాదానికి కారణమైపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రోడ్డంటే వెళ్ళు, సామాజిక దూరం పాటించు, మాస్క్ ధరించు, తింగరేసాలు ఈకని చక్కగా చెప్పుకుంటూ వచ్చి ఆఖరిని అంటారు మనం పోరాడవలసింది రోగితో కాదు రోగంతో పోరాడలేడు. రోగం కనపడుతుంది పోరాడతాకి, తాట తీసేసింది మంది. రోగంతో పోరాడతామా? రోగంతో పోరాడగలరు ఎవరన్నా? రోగం వస్తే దాంతో పోరాడి చచ్చిపోతాం. అది మనం పోరాడేది రోగితో కాదు, రోగంతో పోరాడాలి అంటున్నారు. నిజానికి దేవుడైతే పాపంతో పోరాడాలి. మరి ఎలా పోరాడాలి? మన మనసులో పుట్టే తప్పుడు కోరికలతో పోరాడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి, ఎంత బాగా రాశాడు తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఏముంది? మీరు అలసట పడకయు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసిగిపోకుండాటయు ఉండునట్లు పాపాత్మలు, మనకంటే ముందుగా పాపులు యేసుప్రభు గారితో తిరస్కరించారంట. ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని ఇబ్బందులు. మనకంటే ఎక్కువ కష్టాలు ఎవరికి ఉన్నాయి? దేవుడికి ఉన్నాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. నేను చెప్తున్నాను, బాగా వినాలి. మనకు వచ్చింది చిన్న కష్టమే, కానీ దేవుడు పుట్టెడు బాధల్లో ఉండి మనకు మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ ఆయన బిడ్డలే. ఎవరి జీవితాలు బాగున్నాయి ఆలోచించండి. ఎవరు బాగున్నారు భూమి మీద? ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎక్కడ మంచి ఉంది? ఏ దేశంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది? ఇలాంటివన్నీ చూసిన ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది. అయినా సరే ఆయన బిడ్డలకి ఆయన ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన కష్టంలో ఉండి మనకి మేలు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఆయనకు వ్యతిరేకంగా తిరస్కరించిన వారిని తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఏం చేయాలమ్మా? మనకేం డబ్బులు లేవనుకోండి, అనిల్ అంబానీని గుర్తు చేసుకోకూడదు. ఏమండి, మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, బాడీ బిల్డర్ని గుర్తు చేసుకోకూడదు. మరి ఎవరిని చేసుకోవాలి? ఎవరిని చేసుకున్నా మనకి ఏమీ రాదు. అదేదో దేవుని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అమ్మో కష్టంలో కూడా నన్ను జ్ఞాపకం ఉన్నాను ఈవిడికి, కష్టంలో కూడా నేను జ్ఞాపకం ఉన్నాను ఈవిడికి అని దేవుడు మన పట్ల ప్రేమ చూపించేవాడుగా ఉంటాడు అనమాట. అందుకనే తిరస్కారం చేసిన ఆయన జ్ఞాపకం చేసుకోండి. తిరస్కారం పాపం ఎంతమంది తిరస్కరించారో ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా మీరు ఇంకా దాన్ని ఎదిరించలేదు. ఏమా మిమ్మల్ని సిలువేశారా ఇటు ఎవరైనా? మరి ఎవరు వేశారు? యేసుప్రభు గారిని సిలువేశారు. దెబ్బకు మనకు రక్షణ వచ్చింది. ఎంత విచిత్రం అండి. ఆయన సిలువేస్తే మనకు క్షమాపణ వచ్చింది. ఎక్కడైనా ఉందా నీతి? అసలు ప్రపంచ చట్టాలలో ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉందా? మీ అబ్బాయి చేసిన తప్పుకి మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? ఎవరైనా కొట్టారా? ఆలోచించండి. అందుకనే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా దాంతో మీరు ఇంకా ఎదిరింపలేదు. అంటే మనం పోరాడవలసింది లోకంలో లోక రాయితీలతో కాదు, లోకంలో వచ్చే సుఖాల కోసం కాదు, మనం చేసే తప్పుల కోసం పోరాడాలి. తప్పు చేయకుండా ఉండడం కోసం
మన శరీరంతో పోరాడాలి. చూసారా ఎంత బాగా చెప్పాడో దేవుడు, చూడండి ఎంత ఉన్నతంగా చెప్పాడో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను నేర్చుకుంటున్న మన జీవితంలో దేవుని వాక్యంతో పాటు మనకు ఒక మంచి జీవితం రావాలి. అది నేర్పించాలి. గురువులు, పెద్దలు, లోకంలో ఎవరైనా చెప్పుకుంటున్నారో వాళ్ళు తమ దగ్గరికి వచ్చిన వాళ్ళని పరిపూర్ణమైన స్థితిని నడిపించడానికి ఇలాంటివన్నీ చేయాలి. ఇలాంటివి చేస్తారా? మరి ఇలాంటివి చెప్తారా? చెప్పరు గనక ఎవ్వడికి భూమి మీద తండ్రి అని పేరు పెట్టకండి అన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి ఎంత బాగా చెప్పాడో చూడండి. విద్య నేర్చుకున్నావు కదా తిమోతి, వెళుతున్నావు కదా ప్రకటించడానికి, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. అన్ని రకాలుగా అందరికీ నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. నీ మాటలు బాగోవాలి, నీ చూపు బాగోవాలి, నీ బిహేవియరు బాగోవాలి. ఆహా, ఫలానా ఆయన మాటకు తగిన వ్యక్తిరా అనాలి. కొంతమంది మాటలు ఒకలా చెప్తారు, క్రియలు ఒకలా ఉంటాయి కదా. మాటలకి క్రియలకి ఏ సంబంధం లేదు. మా అమ్మ చెప్తుండేది, సార్ చెప్పాను, మళ్ళీ మీకు నేను చెప్తాను. మా అమ్మ చెప్తూ ఉండేది, ఒక ఆవిడ పాలు అమ్ముకునేదంట. పాలు పోస్తా దేవుడా 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 అంటే నీళ్ళు కలిపేసేదంట. ఏమనేది? దేవుడా 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 అంటే నీళ్ళు కలిపేసేదంట. ఒక ఆవిడ చూసి, ఇదేటమ్మా దేవుడా దేవుడా అంటున్నావు, ఎద పని చేస్తున్నావు అంటే, నోరే చెయ్యి అన్నదంట. నోరు పని నోరుదే, చెయ్యి పని చెయ్యిదే అంటాం. అలాగా క్రియలు ఉండవు, ఏమా నీతి ఉండదు, మంచి ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు. కానీ మాట్లాడరా ప్రేమ గురించి అంటే 6 గంటలు మాట్లాడతాడు. వాక్యం చెప్పడం ఈజీయేనండి, కష్టమేం కాదు. కానీ వాక్యానుసారంగా బ్రతకడం కష్టం. వాక్యానుసారంగా బ్రతకడం కష్టం. దేవుని బిడ్డలారా, దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుని మాటలు విన్న మన జీవితంలో పరిపూర్ణమైన స్థితికి తీసుకెళ్లేటట్లుగా ఉండాలి మనం. అది ఏ కళాశాలలో విద్యను అభ్యసించినా, లోకంలోదైనా దేవుడిదైనా సంగీతమైనా ఇంకొకటైనా సరే, క్యారెక్టర్ ముఖ్యమండి. అది కావాలి. అది ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా బాగుంటారు. ముఖ్యంగా మన దేవుడి దగ్గర బాగుండాలి. క్యారెక్టర్ ఉన్నదండి, నాకు ఉద్యోగం ఉన్నంటే లోకం ఎవరు తెలుసా మీకు? నేను వెరీ గుడ్ క్యాండిడేట్ అండి, నాకు అసలు రిమార్క్స్ లేవు సార్, కావాల్సిన సర్టిఫికేట్లు చూడండి, నాకు ఉద్యోగం ఇస్తారా? ఎవరు? కానీ దేవుడు ఇస్తాడు. నాయనా నేనేం చదువుకోలేదు, నాకే అర్హతలు లేవు, కానీ నీతిగా బ్రతికనయ్యా, నాకు పరలోకి ఇవ్వా అంటే ఇస్తాడు. కూడా ఇస్తాడు. లోకానికి దేవుడికి ఎంత తేడా చూడండి. లోకంకి నేను బాగా చదువుకున్నానండి, కానీ నాకు చిన్న చిన్న దొంగతనం అలవాటు అండి అనుకో, పోతే పోయింది, నువ్వే బాగుపడతావు, ముందు ఉద్యోగం చేసుకో అంటారు. ఏమంటారు? నేను బాగా చదువుకున్నానండి, అప్పుడప్పుడు చెయ్యి ఆడించడం నాకు అలవాటు అండి, చిన్న చిన్న దొంగతనాలు చేస్తానంటే, నువ్వే మారుతావు లేరా చెయ్యి అంటారు. అంతేకాదు కదండి, పెళ్లి సంబంధాలప్పుడు కూడా ఏమంటారు? పెళ్లి చూపులప్పుడు కూడా ఏమంటారంటే, అబ్బాయికి మంచి ఉద్యోగం అండి, అబ్బాయికి మంచి ఉద్యోగం, అబ్బాయి గారు ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చిందండి, కాకపోతే కొంచెం మందు తాగుతాం అలవాటు ఉందని పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు ఎవరు తాగట్లేదు చెప్పండి, లోకంలో ఎవరు తాగట్లేదు, జాయిగా మానుకుంటాడు కుర్రాడు. ఏం చేస్తాడు? జాయిగా మానుకుంటాడు. ఆడే మానేస్తాడు. రేపు చిరాకు వస్తుంది. పిల్లం వచ్చాక ఊరుకుంటుందా? తాగితే ఊరుకుంటుందా అంటారు. ఊరుకోదా, ఈడ్చిడ్చి కొట్టేస్తాడు. ఈడ్చి కొట్టుకుంటూ తీసిపోతారు బయటికి. అయినా సరే ఉద్యోగం తాగుడిని కప్పేసింది అనమాట. పర్లేదంటారు. అలాగే మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఉద్యోగం లేదండి, కొంచెం మందు తాగుతాడని చెప్పండి. బాగా చదువుకుని మందు తాగుతాడా? ఉద్యోగం లేదా? ఎవరి మీకు ఎక్కడానికి కుదిరి వచ్చే సంబంధం అంటారు, ఎవరి మీకు ఎక్కించడానికి కుదిరిచ్చే సంబంధం మీరు అంటారు. కనుక లోకానికి దేవుడికి చాలా తేడా ఉంటుంది. నేనేం చదువుకోలేదండి, నా బుద్ధి మంచిది కాదండి, నాకు ఉద్యోగం ఉందంటే ఎవరో తండ్రి నేనేం చదువుకోలేదు కానీ నీతిగా ఉన్నానంటే ఆయన పరలోకం ఇస్తాడు. దేవుడికి లోకానికి చాలా తేడా కదా. అందుకే సత్క్రియలు కలిగి ఉండాలి.
దేవుని మాటలతో పాటు మన జీవితాన్ని కూడా చక్కబెట్టుకోవాలి, సరిచేసుకోవాలి. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఎంత గొప్ప మాట ఉందండి. యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే, బాగా వినాలి, మనందరికీ ఏముంటుందమ్మా? విశ్వాసం ఉంటుంది. విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. అమ్మా బాగా వినండి, ఎంత గొప్ప మాట అండి బాబు. విశ్వాసం బ్రతికుండాలంటే అది క్రియతో కలిసి ఉండాలి, క్రియతో కలిసి ఉండాలి. క్రియని, విశ్వాసాన్ని క్రియ నుంచి వేరు చేసామనుకోండి ఏమవుతుంది? ఏమా బాగా వినండి, విశ్వాసం బ్రతికుండాలంటే ఏముండాలి? క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి. మీకు అందరికీ విశ్వాసం ఉంది కదా, మీ విశ్వాసం బ్రతికుందంటానికి రుజువు ఏంటంటే మీ క్రియలు ఉండాలి. ఒకవేళ విశ్వాసాన్ని క్రియల్ని వేరు చేసామనుకోండి, విశ్వాసం ఏమైపోతుంది? చచ్చిపోతుందండి. ఆత్మని శరీరాన్ని వేరు చేస్తే శరీరం ఏమైపోద్దమ్మా? ఆత్మ చావదండి, శరీరమే చచ్చిపోద్ది. పలానా ఆయన చనిపోయింది అంటారు కదా, పలానా ఆత్మ చనిపోయింది అనలేరు. ఆత్మ చావులేదు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో కలిసి ఉంటుందో అప్పుడు సజీవులు మనం బ్రతుకుంటాం. అలాగే విశ్వాసానికి క్రియ లేకపోతే విశ్వాసం ఏమైపోద్ది? చచ్చిపోద్ది. మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నాను. చేపలు ఉంటాయండి, చేపలు చూసారు ఎప్పుడన్నా మీరు? చూశారు. ఎక్కడ ఉంటాయమ్మా? నీటిలో ఉంటాయి, నీటిలో ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తాయో, ఎంత చక్కగా ఈదుతాయో కదా, ఎంత చక్కగా ముందుకెళ్ళిపోతాయో. పట్టుకుందామంటే జారిపోతాయి. నీటిలో పట్టుకోలేము. నీటిలో పట్టుకోలేక వలలు, గాలం ఇలాంటివన్నీ కనిపెట్టారు కదా. సాధారణంగా నీటిలో దొరకదు. అలాంటిది అలాంటి చేపని కానీ తీసుకొచ్చి భూమి మీద పెట్టాము, నేల మీద పెట్టామనుకోండి ఏమవుతుందమ్మా? నీటిలో ఉండే చేపను తీసుకొచ్చి నేల మీద పెట్టామనుకోండి ఏమవుతుంది? అప్పుడు దాకా వాడలాగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది, కిందకి పై కొట్టుకుంటూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? అది భూమి మీద ఉండలేదు, అది జలచరము. నీటిలో ఉండే వాటిని ఏమంటారు? జలచరాలు. విన్నారు మీరు ఎప్పుడన్నా మీరు? నీటిలో ఉండే వాటిని జలచరాలు. నీటిలోనే నేల మీద ఉండే వాటిని ఏమంటారు? ఉభయచరాలు. ఉభయ అంటే రెండని. ఉభయచరం అంటే అర్థం ఏంటంటే, చరం అంటే జీవించడం. అది నీటిలోనే జీవిస్తుంది, నేల మీద జీవిస్తుంది. కప్పనే నీటిలో తీసి నేల మీద పెట్టానుకోండి ఏమవుతుంది? ఏమవుదు. కప్పనే నీటిలోని తీసి భూమి మీద పెట్టామనుకో, నేల మీద పెట్టామనుకోండి ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? చక్కగా గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. చచ్చిపోతుందా? అదే చేపను పెడితే చచ్చిపోతుంది. కప్పను పెడితేనేమో దూక్కుంటూ వెళ్ళిపోయింది కదా, గెంతుకుంటూ వెళ్ళింది. చేప ఏంటి అక్కడే పడి చచ్చిపోయింది? అంటే చేప అక్కడే నీటిలో ఉండగలదు. ఎందుకంటే నీటిలో ఆక్సిజన్ వేరు, భూమి మీద ఆక్సిజన్ వేరు. ఇది ఎక్కడ ఉండలేదు, అది అక్కడే ఉంటుంది. చేప అయితే నీటిలోనే బ్రతుకుతుంది పాపం. అలాగా నీటికి చేపకి ఎంత దగ్గర సంబంధం ఉందో, ఒకదాని నుంచి ఒకటి వేరు చేస్తే చేప ఎలాగైతే చనిపోతుందో, విశ్వాసము క్రియలు అలాంటివని చెప్తున్నాడు దేవుడు. చాలామంది ఎప్పుడో చచ్చిపోయారు, కానీ ఏమనుకుంటారంటే అబ్బాయి నాకు విశ్వాసం ఉందండి, నేను విశ్వాసనండి అంటూ ఉంటారు కదా. మీరు ఏ విశ్వాసం అంటే మేము బైబిల్ మిషన్ విశ్వాసులు అండి, మేము లోదరన్ చర్చి విశ్వాసులు అండి, మేము ఆర్సీఎం విశ్వాసులు అండి అంటూ ఉంటారు. ఇంకా పోయారనుకోండి మేము సాగర్ గారి విశ్వాసులు అండి అంటూ ఉంటారు. విశ్వాసం అనేది సంఘాన్ని బట్టి, సంస్థను బట్టి, వ్యక్తిని బట్టి రాదు, వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి వస్తుంది మనకు. అది ఇప్పుడు చెప్పండి, మనకు విశ్వాసం ఉందా? ఏమా విశ్వాసం ఉందని చెప్పాలంటే ఏముండాలి? క్రియలు ఉండాలి.
విశ్వాసం లేకుండా క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెప్పావంటే నీటిలో బ్రతికే చేప నేల మీద ఉందని చెప్పడం అబద్ధం. అవినాభావ సంబంధం. ఆలోచించండి. ఇవన్నీ జీవితానికి పరలోకపు వెళ్ళే వాళ్ళు నేర్చుకోవాల్సిన సంగతులు ఇవన్నీ. కష్టాలు, బాధలు, ఇబ్బందులు మనకే కాదు, అందరికీ ఉంటాయి. ఉంటాయమ్మా, అందరికీ బాధలు ఉంటాయి. కోటీశ్వర్లండి, వాళ్ళకి ఏ బాధ లేదనుకోకండి, వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి. తెలుసా మీకు? నీరవ్ మోదీ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మధ్యకాలంలో బ్యాంకుల్లో కోట్లు డబ్బులు తీసేసుకుని ఇతర దేశాలకు చెక్కేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎగ్గొట్టేసి అక్కడ పారిపోయామనుకోండి, మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. నేర్చేసుకున్నారు బాగా తెలివితేటలు. కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నుంచి లోన్లు తీసుకుని బిజినెస్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత బ్యాంకులో నుంచి తీసుకున్న తర్వాత ఏం చేస్తారో విదేశాలకి పారిపోతారు. ఆ నీరవ్ మోదీ అన్న ఆయన కోట్లు తీసుకుని పారిపోరు ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. మన దేశ బ్యాంకులను కొల్లగొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. ఆ డబ్బులు పట్టిపోయి కోట్లు ఎగ్గొట్టేసినోడు ఏమండి, ఆడి చేతికున్న వాచ్ విలువ ఎంత తెలుసా? 70 లక్షలు. ఏంటది? మందెంత? 250. కొన్న కాడి ఇంటికి వచ్చేదాకా తిరుగుతా వినలేదు మనకి. కొన్ని వాచీలు ఆ అమ్మినవాడి దగ్గర తిరుగుతాయండి, అమ్మినవాడి దగ్గరే తిరుగుతాయి. ఇంటికి వచ్చాక మళ్ళీ లాపట్టేవలసిందే. అందుకే వచ్చాడు ఫుట్పాత్ల మీద 100 రూపాయలకు 3 అమ్మేస్తారు, అగ్గిపెట్టెలు అమ్మినట్టు. హైదరాబాదు, సికింద్రాబాదు, మద్రాసు, బెంగళూరు, విశాఖపట్నం ఇలాంటి సిటీలకు మనం వెళ్తే అగ్గిపెట్టెలు అమ్మినట్టు అమ్మేస్తారు. సెల్ ఫోన్లను, వాచీలు ఇవన్నీ మీరు చూసే ఉంటారు అండి. అగ్గిపెట్టె ఎలాగైతే రూపాయికి 4 ఇచ్చేవారో వాచీలు అలాగ 100కి 4 ఇచ్చేస్తారు. ఎందుకంటే అది ఆ దగ్గర తిరుగుతుంది. ఇంటికి వచ్చాక మీరు తిరగలదు అంత చుట్టూరు, అవునా? అలాంటిది 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయల వాచీలు మనవి. కానీ డబ్బులు ఎగ్గొట్టేసి విదేశాలకు వెళ్ళిపోయిన నీరవ్ మోడీ అన్నవాడి చేతి వాచీ ఖరీదంతా 70 లక్షలు. అమ్మో! వెనక ముందు కొలిసి అమ్మిన మన ఇల్లే అంత రాదు, మన ఇంటికే డబ్బులు రావు. ఒక వాచ్ 70 లక్షలు అంటే వాళ్ళు ఉండే భవంతి ఎలా ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది ఆలోచించండి కదా. ఇలాంటివన్నీ సమాజంలో ఇంత నీచమైన కార్యక్రమాలు జరగడానికి, మనుషులు క్షేమంగా లేకపోవడానికి, మనుషులు సుఖవంతంగా బ్రతకలేకపోవడానికి ఇంత చదువుకుని, ఇంత గారాబం, ఇంత ప్రేమ, ఇంత అభిమానం ఇలా పెంచుకున్న తర్వాత అలా లేకపోవడం కారణం ఏంటది? నైతిక విలువలు నేర్పట్లేదు. మనుషులకి తెలియవలసిన తెలియటం లేదు, అందవలసిన అందడం లేదు, అన్ని దశల్లో అందడం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఎలాంటి కాలంలో ఉన్నామో ఒకసారి మీరు ఆలోచించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కాలంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను విశ్వాసిని అని మనం చెప్పుకోవాలంటే మన విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసం చెప్పుకోవడం అర్థం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతమైపోయినట్టు. ఆసక్తి ఉండాలి. దేవుడి మీద చాలామందికి ఆసక్తి లేదు. ఒక వారం వస్తే మళ్ళీ రారు. ఎందుకంటే ఒకసారి తెచ్చుకున్న గ్యాస్ బండ నెలంతా వస్తుందని చెప్పుకుంటాం కదా. అలాగా ఒకసారి ప్రార్థనకు వస్తే సంవత్సరం అంతా కాపాడుతారని కొంతమంది అండి స్పెషలైజేషన్ ఉంటారండి. స్పెషల్ వాళ్ళు ఏంటంటే క్రిస్మస్కి వస్తారు ప్రార్థనకి. ఎప్పుడు? క్రిస్మస్. వెరీ స్పెషల్ అన్నమాట వాళ్ళు. క్రిస్మస్కి వస్తారు అంటే ఒకసారి కనపడితే ఇంక సంవత్సరం అంతా దేవుడు మరి ఈ అటెండెన్స్ చూసి టిక్ పెట్టుకుంటూ ఉంటాడు. అంతేనా? అటెండెన్స్ చూసి ఏం చేస్తాడు? టిక్ పెట్టుకుంటూ ఉంటారు. అలా చూస్తాడా? రావద్దా? రావాలి. తమ్ముళ్ళు, మీ భార్యల్ని అందరినీ తీసుకురండి. మీకోసమే తమ్ముళ్ళందరికీ నేను చక్కగా వివాహాలు గట్ట చేశాను, స్ట్రెంత్ పెరుగుతారని. చక్కగా తీసుకురండి, ఎవరిని విడిచిపెట్టకండి, మీకే ప్రమాదం అది. తర్వాత అన్నయ్య ఎలాగనక అనకన్నతోటి వాక్యం అందాలి. వాక్యం అందకపోతే
మనిషికి ఆహారం అందనట్టు చాలా నష్టపోతాం. కాబట్టి దేవుని మాటలకు విలువిద్దాం. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇబ్బందులు, కష్టాలు, బాధలు కోటీశ్వర్లకు ఉన్నాయి, కోటీశ్వర్లకు కూడా ఉంటాయి. అబ్రహాం గారికి లేవా? పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం అండి. పేతురు గారు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనం తీసారా? అందరూ తీయండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయి. శ్రమలు మనకే కాదంట, మన పూర్వీకులకి, మనకి, మన తర్వాత రాబోయే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్గా ఇవే శ్రమలే శ్రమలే శ్రమలే. మనకే అనుకోకండి. అబ్రహాం గారికి కోటీశ్వరుడు అని ఉంది బైబిల్లో. అబ్రహాం గారు పాత నిబంధన కాలంలో కోటీశ్వరుడు, లోతు కోటీశ్వరుడు, యాకోబు కోటీశ్వరుడు కదమ్మా. ఎస్తేరు ఎవరవుడి? రాణి. శ్రమలు లేవా? అబ్రహాం గారికి ఉన్నాయి, యాకోబుకి ఉన్నాయి, ఎస్తేరికి ఉన్నాయి, రూతుకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అదే చెప్తున్నాడు. ఈ విధమైన శ్రమలే లోకమందంతటా ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. ఎవరికి? పూర్వీకులకి, వాళ్ళ తర్వాత వాళ్ళకి, మనకి, మన రాబోయే వాళ్ళకి, అందరికీ ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని సాతాను ఎదిరించండి. తెలిసిపోయింది జీవిత పరమార్థం. అర్థమైపోయింది మనకి. ఏమ్మా అర్థమైందా? మీ జీవితం ఏంటో అర్థమైంది. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ముగిస్తాను. జీవితం అర్థమైంది అంటున్నాం కదా. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నీతిగా మంచిగా బతికితే పరలోకం వెళ్తాం, లేదంటే నరకం వెళ్ళిపోతాం. శ్రమలు నేను పడలేను, నాకు ఈ దేవుడు వద్దనుకుంటే నరకం వెళ్ళిపోతాం. పర్వాలేదు శ్రమలు ఉన్నా ఇక్కడే ఉంటానంటే పరలోకం వెళ్ళిపోతాం. అర్థమైపోయింది. అందుకనే స్థిరులుగా ఉండండి. ఎంత గొప్ప దేవుడు అండి! అబద్ధం చెప్పట్లేదండి. అబ్రహామును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, ఎస్తేరుని ఆశీర్వదించాడు దేవుడు. అయినా వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, అయినా వాళ్ళకి బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ మామూలే. ఏమా ఇవి మామూలే, ఈ మామూలే కదా అండి. వంట చేసుకున్నప్పుడు శ్రమ పడతారా, శ్రమ పడరా మీరు? చెప్పండి. అన్నం ఉట్టినే వస్తుందండి. అన్నం ఉట్టినే వస్తుందా? ఇప్పుడంటే లైటర్తో ఇలాగంటే వెలిగిపోతుంది పొయ్య. చిన్నప్పుడు ఇంత ఉండేది పొయ్యి దగ్గర గొట్టం. అమ్మ ఊది ఊది కళ్ళు ఎర్రగా అయిపోయి ఊదలేకవరే చిన్నడాన్ని ఊదరా అనేది పాపం. ఆడు కూడా కళ్ళు వాసిపోయిన తర్వాత అన్నయ్య నువ్వు ఊదరా అనేవారు. ఉట్టిన వస్తుంది పేటలోకి అన్నం. కొంతమంది ఊరండి తిరిగి అన్నం పెట్టమా అంటాడు. అన్నం కదా కన్నం పెట్టాలి అసలు. అడిగి ఎంత శ్రమ పడతారండి కదా. కత్తిపెట్టి దగ్గరకు ముందే ఆడవాలి. ఉల్లిపాయలు ఏడిపిస్తాయి, పచ్చిమిరపకాయలు ఏడిపిస్తాయి కదా. ఎంత కష్టం అండి. కష్టపడితేనే కానీ అన్నం రాదు. భలే ఉండవమ్మా, మంచి కూరమ్మా. రైస్ ఎక్కడదండి? జీలకర్ర బియ్యం అంటే అయ్యోటి వచ్చింది. ఇప్పుడు బియ్యం ఎంత తెల్లగా ఉంటే అంత నాశనం అండి. తెలుసా మీకు? ఎంత చిన్నగా ఉంటే అంత తెగులది, ఎంత తెల్లగా ఉంటే అంత నాశనం రైసు. మర్చిపోకండి మీరు. అమ్మ భలే, మేము సోనా మైసూర్ అనుకుంటున్నాం అండి. మంచిగా తినండి, పర్వాలేదు. రోగాలు వచ్చినప్పుడు మానేయండి. భలే రైస్ ఉండవమ్మా, భలే కర్రీ చేసామంటే ఉట్నే రావు, కష్టపడాలి. అలాగా అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదం కష్టపడితే వచ్చింది. యాకోబుకి ఆశీర్వాదం ఎలా వచ్చింది? 7 సంవత్సరాలు వెట్టి చాకరీ చేస్తే వచ్చింది. ప్రపంచంలో ఎవరు మనశ్శాంతిగా ఉండరు, ఎవరు మనశ్శాంతిగా ఉండరు. మహాత్ములు ఉన్నారు లోకంలో. ఏమండి, మోడీ గారి గురించి పేపర్లో రాశారు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు చాలా తెలివైన, చాలా సింపుల్గా ఉంటారు, ఎక్స్ట్రాలు ఉండవు కదా, చాలా మంచిగా ఉంటారు. మరి ప్రధానమంత్రి గారికి ఆస్తి ఎంత ఉండాలండి? నిన్నగాక మొన్న మంత్రి అయితే, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయితే ఎంత ఉంటుందండి? దీపదెబ్బకి ఆస్తి ఎంత ఉంటుంది?
వందల కోట్లు అంటారు. మోడీ గారికి 2 కోట్లు ఆస్తుందంట. భారతదేశ ప్రధానమంత్రి గారికి ఎంత ఉంది? 2 కోట్లు. గుజరాత్లో వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉందంట. అందుకే ఆయన అలా ఉంటాడు. సింపుల్ సిటీ, అవునా? సింపుల్గా ఉంటారు. ఎంత మోడీ గారు ఆస్తి ఎంత? 2 కోట్లు. 2 కోట్లు. అలాగే త్రిపుర ఎక్కడో ఒక చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం పాత కారు అంటండి, రూపాయి కూడా సంపాదించుకుని అలాగే పదవి దిగిపోయాడంట. ఉన్నారు మహాత్ములు అలాంటి వాళ్ళు. అబ్దుల్ కలాం అనే పేరు విన్నారా ఎవరైనా? ఎవరండి? భారతదేశపు శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి గారు చనిపోయారు. వెరీ సింపుల్. గొప్పవాళ్ళు ఇప్పుడు అలాగే ఉంటారేమో కదా, అలాగే ఉంటారేమో. మన ముఖ్యమంత్రి గారిని చూడండి ఎలా ఉంటారు. అసలు ముఖ్యమంత్రి గారు అంటే ఎలా ఉండాలండి? అసలు మనకి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, చొక్కా లోపల నుంచి బయట తీయం అసలు. కొంతమందికి చదువు ఉండదు, సంస్కారం ఉండదు, ఏముండదండి. చేతిలో వాటర్ బాటిల్, 2 జతల బూట్లు, వేసిన చొక్కా వేయకుండా, తీసిన బండి తీయకుండా, ఎప్పుడు లోపల ఉండదు చట్టం. కోటీశ్వరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. వెరీ సింపుల్. అలాగే కేసీఆర్ గారు అబ్బాయి ఉంటారు కదా, కేటీఆర్, ఆయన ఎలా ఉంటారా? వెరీ సింపుల్. వాళ్ళకి ఏం లేదనుకుంటున్నారా? మనకుండి చొక్కా లోపలెట్టాం, వాళ్ళకి లేక బయట తీసేదే. దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకున్న మన జీవితంలో అలాంటి వాళ్ళకంటే మనం గొప్పగా దేవుడి కోసం బ్రతకాలి, నేర్చుకోవాలి. ఏముండాలమ్మా? విశ్వాసం బ్రతికుండాలంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ బిడ్డలు మీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు. హృదయం నిండా మీ గొప్ప మాటలతో నింపి పంపించండి. ప్రతి వారం మీ మాటలు గౌరవించి అనేకులకు ప్రకటించే భాగ్యం దయచేయండి. చెప్పడమే కాదు తండ్రి, మా క్రియలు వాళ్ళ ముందు సత్క్రియలు కలిగిన వారిగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం.